ఒక షేర్ ప్రైస్ పెరగాలన్నా, లేదా ఒక షేర్ ప్రైస్ తగ్గాలన్నా, అవి మెయిన్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే, మనం స్టాక్ మార్కెట్‌లో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని కీ లెవెల్స్‌గా కన్సిడర్ చేస్తాం. అండ్ మీరు ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ వాడినా సరే, అది ఎస్ఎంసీ అవ్వచ్చు, ఐసీటీ అవ్వచ్చు. మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయడం రాకపోతే, మీరు ట్రేడింగ్‌లో ఎప్పుడూ ప్రాఫిటబుల్ కాలేరు. సో, ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వరకు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సపోర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎప్పుడైతే మీరు ఒక బాల్ని గ్రౌండ్ మీద వేస్తారో అదొక ప్లేస్లో పడి బౌన్స్ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్లో పడి బౌన్స్ అవుతుంది. అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎక్కడైతే బాల్ అనేది పడి బౌన్స్ అయిందో ఆ ప్లేస్ని మనం సపోర్ట్ అని అంటాం. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే మీరు ఒక బాల్ని మీన్కి ఇస్తుతారో అది మీనున్న రూఫ్ని తాకి, అంటే పైకప్పుని తాకి కిందికి పడుతుంది. అదేవిధంగా మీరు ఎన్నిసార్లు ఇసిరితే అన్నిసార్లు ఆ రూఫ్కి తాకి బాల్ అనేది కిందికి పడుతుంటుంది. సో ఎక్కడైతే ఆ బాల్ తాకి కిందికి పడుతుందో ఆ ప్లేస్ని మనం రెసిస్టెన్స్ అని అంటాం. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని షేర్ ప్రైస్తో కంపేర్ చేసి చూద్దాం. సపోజ్ దీన్ని ఒక 80 రూపీస్ లైన్ అని అనుకోండి. అంటే ఈ లైన్ అనేది 80 రూపీస్ వాల్యూ అని అనుకోండి. ఎప్పుడైతే ఒక షేర్ ప్రైస్ అనేది కిందికి పడుతుందో అది ఈ 80 రూపీస్ని టచ్ చేసి బౌన్స్ అవుతుంది. మళ్ళీ కింద పడినప్పుడు మళ్ళీ 80 రూపీస్ని టచ్ చేసి బౌన్స్ అవుతుంది. అది ఎప్పుడైతే బౌన్స్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మీన్కి అవుతుందో అప్పుడు డిఫరెంట్ వాల్యూస్ని టచ్ చేస్తుంది. అంటే ఒకసారి 90 రూపీస్కి వెళ్తుంది, ఒకసారి 100కి వెళ్తుంది, ఇంకోసారి 110, అలా డిఫరెంట్ ప్రైజెస్కి వెళ్తుంది. కాకపోతే ఎప్పుడైతే కింద పడుతుందో అది కిందికి వచ్చిన ప్రతిసారి 80 రూపీస్ లైన్ మీదనే ఆగిపోతుంది. అంటే 80 రూపీస్ కంటే కిందికి పోవట్లేదు. దీన్నే మనం సపోర్ట్ అని అంటాం. ఇప్పుడు రెసిస్టెన్స్, దీన్ని 120 రూపీస్ ప్రైస్ లైన్ అనుకోండి. ఎప్పుడైతే ఒక షేర్ ప్రైస్ మీన్కి వస్తుందో అప్పుడు అది 120 రూపీస్ని టచ్ చేసి కిందికి వస్తుంది. సేమ్ మళ్ళీ మీన్కి వెళ్ళినప్పుడు 120 రూపీస్ని టచ్ చేసి కిందికి వస్తుంది. సో అది కిందికి వచ్చిన ప్రతిసారి డిఫరెంట్ ప్రైజెస్ దగ్గరకు వస్తుంది. అంటే ఒకసారి 80 రూపీస్, ఒకసారి 70 రూపీస్, అలా డిఫరెంట్ ప్రైజెస్కి వస్తుంది. కాకపోతే ఎప్పుడైతే మీన్కి వెళ్తుందో అది మీన్కి వెళ్ళిన ప్రతిసారి ఒకటే ప్రైస్ దగ్గర నుంచి కిందికి వస్తుంది. అదే 120 ప్రైస్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఈ 120 ప్రైజ్ని రెసిస్టెన్స్ అని అంటాం. ఇప్పటి వరకు మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని లైన్ లాగా కన్సిడర్ చేసినాం. ఎట్లా అంటే 80 రూపీస్ సపోర్ట్ లైన్, 120 రూపీస్ రెసిస్టెన్స్ లైన్ అని కన్సిడర్ చేసినాం. కాకపోతే యాక్చువల్ మార్కెట్లో మనకు వీటిని జోన్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మీరు సపోర్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే సపోర్ట్లో ప్రైస్ అనేది 80 రూపీస్కి టచ్ అయ్యి బౌన్స్ అయింది. కాకపోతే కొన్ని సార్లు అది 80 రూపీస్ నుంచి కాకుండా 79 రూపీస్కి వచ్చి కూడా బౌన్స్ అవుతుంది. అప్పుడు మనం ఈ 80 నుంచి 79 రూపీస్ మధ్యలో ఉన్న జోన్నే సపోర్ట్ జోన్ అని అంటాం. సేమ్ రెసిస్టెన్స్లో కూడా ఇక్కడ మనకు 120 రూపీస్ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నాం. కాకపోతే యాక్చువల్ మార్కెట్లో కొన్నిసార్లు అది 121 నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు. సో అప్పుడు మనం ఆ 120 నుంచి 121 మధ్యలో ఉన్న జోన్నే రెసిస్టెన్స్ జోన్ అని అనుకుంటాం. ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హ్యాజ్ ఎ జోన్. టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మనకి ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే దీన్ని 80 రూపీస్ సపోర్ట్ అనుకోండి. అంటే 80 రూపీస్ ప్రైస్ని సపోర్ట్ అనుకోండి. అండ్ ఈ 120 రూపీస్ ప్రైస్ని రెసిస్టెన్స్ అనుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ అనేది 80 నుంచి 120 రూపీస్ మధ్యలోనే కిందికి మీదకి మూవ్ అవుతుంది. అంటే 80 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, 120 దగ్గర రెసిస్టెన్స్. ఈ రెండు జోన్స్ మధ్యలోనే మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. దీన్నే హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇందులో ఏదన్నా ఒకటి స్ట్రేట్గా ఉంటుంది అండ్ ఇంకొకటి క్రాస్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సపోర్ట్ అనేది స్ట్రేట్గా ఉంది. అంటే 80 రూపీస్ ప్రైస్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. కానీ రెసిస్టెన్స్లో చూసినట్టయితే ఒకసారి 120 రూపీస్ నుంచి మార్కెట్ కిందికి వచ్చింది, ఇంకోసారి 122 నుంచి, ఇంకోసారి 124 నుంచి. అంటే సపోర్ట్ అనేది ప్రతిసారి 80 రూపీసే ఉంది. కాకపోతే రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఒకసారి 120, 122, 124. సో
దీన్నే డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అంటాం. దీనికి ఆపోజిట్ ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది స్టేట్ ఉంటుంది, సపోర్ట్ అనేది క్రాస్ ఉంటుంది. అంటే ప్రతిసారి 120 రూపీస్ నుంచే కిందికి వస్తుంది. కాకపోతే బౌన్స్ అయ్యేది మాత్రం అంటే మీనికెళ్ళేటప్పుడు ఒకసారి 80 రూపీస్ నుంచి, ఒకసారి 79 నుంచి, ఒకసారి 78 నుంచి అలా. రెసిస్టెన్స్ అనేది సేమ్ ఉండి సపోర్ట్ అనేది చేంజ్ అయినా, లేకపోతే సపోర్ట్ అనేది సేమ్ ఉండి రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయినా, ఈ రెండిట్లో ఏది జరిగినా దాన్ని మనం డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అంటాం. ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో రెండు సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ అనేటివి డయాగ్నల్గా ఉంటాయి, అంటే క్రాస్గా ఉంటాయి. ఇక్కడ మనకు 2 డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, ఇంకొకటి డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది కంటిన్యూస్గా మీన్కి మూవ్ అవుతుందో దాన్నే అప్ ట్రెండ్ అంటాం. అంటే ఒక షేర్ ప్రైస్ అనేది 80 రూపీస్ నుంచి 100, 100 నుంచి 120 అలా మీన్కి మూవ్ అవుతున్న దాన్నే అప్ ట్రెండ్ అంటాం. డౌన్ ట్రెండ్ అంటే మార్కెట్ కంటిన్యూస్గా కింద పడడం. అంటే 80 రూపీస్ నుంచి 70 రూపీస్, 70 నుంచి 60 అలా కింద కంటిన్యూస్గా కింద పడితే దాన్నే మనం డౌన్ ట్రెండ్ అంటాం. ఈ ట్రెండ్స్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటే అవే ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చార్ట్లో ఎలా మార్క్ చేయాలో చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది రెసిస్టెన్స్ జోన్. ఇందాక డిస్కస్ చేసినట్టే ఇది జోన్, ఇక్కడ సపోర్ట్ జోన్. మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ పాయింట్ నుంచి మీన్కి మూవ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా మీన్కి మూవ్ అయింది. అంటే ఈ జోన్ అనేది సపోర్ట్ జోన్. ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్ నుంచి మార్కెట్ కిందికి వచ్చింది, అంటే డౌన్కి వచ్చింది, అండ్ ఇక్కడ నుంచి కూడా కిందికి వచ్చింది. దీన్నే రెసిస్టెన్స్ జోన్ అని అంటాం. అండ్ మనం ఎప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకుంటామో అప్పుడు ఈ క్యాండిల్ యొక్క విక్స్ని కన్సిడర్ చేయొద్దు. అంటే మనం జోన్స్ని వీటికి టచ్ చేసి గీసుకోవద్దు, ప్రతిసారి వాళ్ళ బాడీనే కన్సిడర్ చేయాలి, అంటే క్యాండిల్ యొక్క బాడీనే కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి, దిస్ వన్. ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్. మీరు చూసినట్టయితే ఈ రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ నుంచి ప్రతిసారి మార్కెట్ అనేది కిందకి వచ్చేది, ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి. అండ్ సపోర్ట్ చూసినట్టయితే ఇక్కడ నుంచి మీన్కి బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి కూడా మీన్కి బౌన్స్ అయింది. సో ఇవి ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇది ఇంకొక ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ చూసినట్టయితే ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఈ రెండు జోన్స్ అనేటివి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇది డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ చూసినట్టయితే సపోర్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంది, అంటే సపోర్ట్ అనేది హారిజంటల్ లైన్లో వచ్చింది, రెసిస్టెన్స్ అనేది క్రాస్ లైన్లో వచ్చింది. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మార్కెట్ అనేది కిందికి మూవ్ అయింది, అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మార్కెట్ అనేది మీన్కి మూవ్ అయింది.